Hi guys, this is your Shankar sir. Welcome to our Defense Academy. Guys, మీరు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే 12, 18, 30 కిందనేమో 6 ఇవ్వడం జరిగింది. 16, 24, 40 కిందనేమో 8 ఇవ్వడం జరిగింది. 18, 27, 45 కిందనేమో క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. గాయస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 6కి పైన ఉన్నటువంటి 3 నెంబర్స్కి ఏదైనా రిలేషన్ ఉందా అంటే ఇదేమో 6 into 2 గాను, ఇదేమో 6 into 3 గాను, ఇదేమో 6 into 5. 2, 3, 5 లేండి సార్ ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. అదేవిధంగా ఇదేమో 8 into 2, 8 into 3, 8 into 5. అండర్స్టూడ్ సార్? అండర్స్టూడ్ అమ్మా? ఏంటి 6 into 2, 6 into 3, 6 into 5. అలాగే ఇంటూ 2, ఇంటూ 3, ఇంటూ 5. 8 into 2 16, 8 into 3 24, 8 into 5 40. మరి సిమిలర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏముంది చూసుకుంటే 6, 8, 9, 11లో ఏదో ఒక ఆప్షన్ అయి ఉంటుంది. మరి ఇది క్వశ్చన్ మార్క్ ఇంటూ 2 గాను, ఇది క్వశ్చన్ మార్క్ ఇంటూ 3 గాను, క్వశ్చన్ మార్క్ ఇంటూ 5 గాను ఉండాలి. అంతేనా? ఇదే కదా మన యొక్క సొల్యూషన్. మరి 2ని దేంతో గుణిస్తే 18 వస్తుంది? ఎస్, 9తో గుణిస్తే వస్తుంది. కాబట్టి 9 into 2, 9 into 3, 9 into 5 మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది? 9 అవుతుంది. అర్థమైందా గైస్? అందరూ కూడా ఫాలో చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మరింత సబ్జెక్ట్ మీ ముందుకు వస్తుంది. సో అందరికి కూడా ఆల్ ద బెస్ట్. జై హింద్.